ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాను. లేచిన వెంటనే దేవునికి స్తుతులు తెలియపరుస్తూ ఈ వాగ్దానం వినండి. కీర్తనలు 18:33. ఆయన నా కాలు జింక కాలు వల్లే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఈ ఒక్క లైన్ నన్ను ఆకర్షించింది. ఉదయకాలము ఎత్తైన స్థలంలో దేవుడు మనల్ని నిలుపుతూ ఉంటున్నాడు. ఎవరికి ఇష్టం ఉండదండి హైట్స్లో ఉండాలి, ఎదగాలని? చాలామందికి ఇష్టం కదండి. పౌలు కూడా రాస్తున్నాడు కొలసి పత్రికలో కూడా, పైనున్న వాటి మీద మీ ధ్యాస ఉంచనని చెప్తా ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని హైయెస్ట్ టాప్ లిస్ట్లో పెట్టడానికి, హైయెస్ట్ లెవెల్లో ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు అని నమ్మండి. అందుకే ఎత్తైన స్థలంలో దేవుడు మిమ్మల్ని నిల్వబెట్టబోచున్నాడు. చూడండి, ఫ్లైట్ మరి ఎంత హైట్లో ఎగురుతుంది తెలుసా అండి? 30,000 ఫీట్ లేక 35,000 ఫీట్ పైన ఎగురుతుందంట. నిజం చెప్పాలంటే భూమికి చాలా చాలా పైన ఎగురుతుంది. మరి 300 ఫీట్ కాదు, 30,000 ఫీట్ పైగానే ఎగురుతూ ఉంటుంది. మరి ఎందుకండి ఫ్లైట్ అంత పైకి ఎందుకు ఎగురుతుందంటే, భూమి పైన ఎదురు గాలులు ఉంటాయి. అయితే ఫ్లైట్ ఆ గాలులకి మించి పైకి ఎగురుతూ ఉంటుందంట. అందుకే 30,000 ఫీట్ పైగా ఎగురుతూ ఉంటుంది. పైకి ఎగురుతూ ఉంటే వ్యతిరేక గాలులు కూడా చాలా తక్కువగా ఉంటాయంట. అసలు ఏ హాని ఎంతో సున్యాసంగా, చాలా త్వరగా, చాలా వేగంగా వెళ్ళొచ్చంట, ఎదురు గాలులు ఉండవు కాబట్టి. అలాగే మన జీవితంలో కూడా మనం ఎంత ఎత్తు ఎదుగుతూ ఉంటుండగా ఎదురుగాలులు కూడా తక్కువగా అయిపోతూ ఉంటారు. మరి చాలామంది మనల్ని పాడు చేసే వాళ్ళు మనల్ని రీచ్ కాలేకపోతారు. అందుని బట్టి నువ్వు ఎంతో ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటారు. చూడండి, ఎంతో ఎత్తుగా ఎగిరేది పక్షి రాజు. మామూలు పక్షి కాదు, దాని పక్కన జోడించారు రాజు, పక్షి రాజు. అది ఎంతో హైట్లో ఎగురుతూ ఉంటుంది. నిజాన్ని చెప్పాలంటే ఫ్లైట్ ఎంత హైట్లో కూడా ఎగరగలదు. సో ఇటువంటి పక్షి రాజు మరి ఎప్పుడు ఏ కాకులు వచ్చి దాన్ని హింసించినా, దాని మెడ మీద పొడిచినా కూడా అది వాటితో ఎటువంటి కొట్లాటలు పెట్టుకోదంట. చక్కగా ఇంకో పైకి వెళ్ళిపోతూ ఉంటుందంట. అప్పుడు ఆ కాకులు మరి కొంచెం పైకి వెళ్ళగా ఎగరలేకపోతారు. అయితే ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఎత్తైన స్థలంలో నేను నిన్ను ఉంచుతాను. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మనుషులు పెట్టే బాధలు, హింసలు, మరి వారి యొక్క వేధింపులు నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎంతో ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను పెట్టడానికి ఆశపడుతూ ఉంటున్నారు. నీ పైకి వెళ్తున్న కొలది ఎదురు గాలులు కానీ వ్యతిరేక గాలులు కానీ ఉండవు. కాబట్టి ఈరోజు మీరు చూస్తున్న ఏ వ్యతిరేకత అయితే మీరు చూస్తున్నారో, మీరు ఎత్తుగా వెళ్ళినప్పుడు అవన్నీ ఉండవని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆయనే మిమ్మల్ని నడిపించబోచున్నాడు. నీ కాలను జింక కాలుగా చేయబోచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానం నా జీవితంలో ఇప్పుడే నెరవేర్చండి ప్రభా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, నేను పైకి ఎగరాలి అని అనుకున్న వారు కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, పైకి ఎగిరే రెక్కలు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఎత్తైన స్థలంలో నిలబడడానికి జింక కాలు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఫ్లైట్ నాయన ప్రభా వేసే భూమిపైన ఎంతో ఎత్తుగా ఉంటుంది అయ్యా. తను వేసే ఎదురు గాలులు కానీ వ్యతిరేకము ఏది కూడా ఉండదు నాయన ప్రభా. ఈరోజు నాయన మేము కూడా అలాంటి అయ్యా తను మరి సిచ్యువేషన్ మేము ఉంటకు సాయం చేయండి. మమ్మల్ని ఎత్తుకి తీసుకెళ్ళండి నాయన ప్రభా. మా సమస్యల కంటే, మా శ్రమల కంటే, మమ్మల్ని హింసించే వారి కంటే, నిందించే వారి కంటే, మమ్మల్ని రోజు వేధించే వారి కంటే కూడా మమ్మల్ని పైకి ఎత్తుగా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని నీ సన్నిధిలో ఎల్లవేళ నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో ఐ విల్ ఫ్లై వెరీ హై అని పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన హైయెస్ట్ పొజిషన్లో దేవుడు నేను తీసుకెళ్ళను గాక. సో ఇఫ్ యూ లవ్ దిస్ వర్డ్, యూ కెన్ ఆల్సో రైట్ ఐ విల్ బీ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ అని. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. ప్రైజ్ లార్డ్.